నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పరిసర ప్రాంతంలో ఇటువంటి అద్భుతమైన ఒక ఫెసిలిటీని ఈ ప్రాంతం ప్రజలకు క్రియేట్ చేస్తున్నందుకు భావి కాలంలో ఇది ఒక నర్వ్ సెంటర్‌గా మారుతుంది ఈ ప్రాంతంలో. తర్వాత ముఖ్యంగా నేను గ్రామీణ ప్రాంతాల్లో వెళ్లి తిరుగుతున్నప్పుడు ప్రధానంగా ఇప్పుడు చేస్తున్న ఇంకొక ముఖ్యమైన పనేంటంటే ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా మంచినీళ్లు సరఫరా చేయడం. ఇప్పటివరకు ఏం జరుగుతుందంటే ఆయా ప్రాంతాలలో బోర్ వాటర్ నుంచి మినరల్ వాటర్‌గా దాన్ని కన్వర్ట్ చేసి ఇస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ దానిలో కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలోని నీటినే వాళ్ళు తీస్తున్నారు కాబట్టి, ఆ నీళ్లు కూడా ఎలా ఉన్నాయో అన్నది కూడా కొంతమందిలో సందేహాలున్నాయి. కాబట్టి వాటిని పక్కన పెట్టి ప్రతి ఇంటికి కూడా ఒక ట్యాప్ ద్వారా నీళ్లివ్వడం కూడా ఒక మంచి మార్గం దీనికి. ఈ కిడ్నీ వ్యాధులకు మనం ఒక సొల్యూషన్ కల్పించడానికి. కాబట్టి ఈ 2 ఏదైతే ఈ ఇంటింటికి ట్యాప్ వాటర్, ఆ తర్వాత ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు 200 పడకల ఆసుపత్రి ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఒక గొప్ప రిలీఫ్‌ని కలుగజేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ సందర్భంగా ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ముఖ్యంగా అప్పలరాజు గారికి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఉంటూ, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి, దాన్ని ఒక రూపంలో ఇక్కడికి తెచ్చినందుకు ఆయనకు కూడా అభినందనలు. మన ఈ ఉద్దానం ప్రాంతం అన్నది ప్రపంచ పటంలోనే చూసుకుంటే కిడ్నీ వ్యాధులు ఏవైతే ఉన్నాయో దానికి కలిగిన కారణాలేంటి అన్నది తెలియని పరిస్థితి. అందుకనే దాన్ని సీకేడీ అంటాం. అంటే అన్నోన్ రీజన్. ఇక్కడ చాలా మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. కానీ వీళ్ళకి ఏ విధమైన వైద్యం అందించాలి? ఆ తర్వాత చాలా మంది సడన్ గా డయాలిసిస్ స్థాయికి వెళ్ళిపోతుంటారు. ఆ క్రియాటినిన్ వాల్యూలు సడన్ గా పెరిగిపోతున్నాయి. దాంతో నీళ్ల వల్ల వస్తుందా లేకుంటే దేని వల్ల వస్తుందా అన్నది కూడా ఇప్పటి వరకు కూడా అంతుపట్టని విషయం. దానికోసం ఈ ప్రాంతంలో ఈ వ్యాధి గురించి రీసెర్చ్ అన్నది చాలా అవసరం. అందువల్ల ఒక రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత దానితో పాటు 200 పడకల హాస్పిటల్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలన్నది ప్రస్తుతం ప్రభుత్వం సంకల్పించింది. ఆ వార్తలు ఎప్పుడూ నేను వింటుంటాను. ఈరోజు నా దత్తత గ్రామం సహలాల పుట్టుకకు రావడం జరిగింది. అప్పుడు ఈ